ఏదైతే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారితో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఓజీ సినిమా రిలీజ్ ఎప్పుడా అని తహతలాడుతున్నటువంటి తరుణంలో రేపు రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా అనేక మంది అనేక చోట్ల అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఈ జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నైటు ఫ్యాన్సీ షో ఏదైతే ఉందో చాలా ఆహ్లాదకరంగా అందరూ చూడటానికి అనేక మందిని ఆహ్వానించాము. అందరం కలిసి ఈరోజు నైటు 9:50 షో చూస్తూ ఉన్నాము. చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు అందులో ప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఏ దిశగా సినిమాను అందిస్తే ప్రజల జీవన విధానంలో మెరుగైనటువంటి మార్పులు తీసుకొస్తామో అటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్కి దొరికినటువంటి ఒక వరం. అటువంటి నాయకుడు సినిమా వస్తూ ఉంటే మహిళలు, యువకులు, విద్యార్థులు, యువత అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణం ఆసన్నమైంది. రేపే రిలీజ్ అవుతూ ఉంది. అందరూ కూడా మీ థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కూడా అన్ని ఏదైతే కార్యవర్గం, జిల్లా కార్యవర్గంతో పాటు మండల పార్టీ అధ్యక్షులు, అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అట్లాగే రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ థియేటర్గా ఏ పరిధిలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి థియేటర్ల దగ్గర రేపు కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా సినిమాను తిలకించేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు ఉదయము, ఈరోజు నైట్ కూడా ఫ్యాన్సీ షో చూస్తున్నాము. చాలా అద్భుతంగా విజయం పొందుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కుయ్యత్తుల్లో భాగంగా ఏదైతే ఆయన సినిమా తీయకూడదు, ఆయన తాలూకా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చెప్పేసి కుయ్యత్తుల్లో భాగంగా ఒక ఐఏఎస్ అధికారిని, రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఫిల్ వేపించినటువంటి సందర్భం ప్రజలందరూ చూసి విసుగు చెందినారు. ఇదా ఈయన తత్వం? ఆల్రెడీ ప్రజలకి భరోసానిస్తూ ప్రజల జీవనాల్లో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావడానికి నూతన మార్పులతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజలకు కూటమి ప్రభుత్వం ద్వారా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్నటువంటి తరుణంలో ఈయనకి ఆటంకం కలిగిస్తే ఆర్థికంగా, ఎందుకంటే ఆయన ఏదైతే కష్టార్జితం ఉందో ఆ కష్టార్జితాన్ని పేద ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు పంచుతున్నటువంటి తరుణంలో ఈయన తాలూకు ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే ఈయన ఆల్రెడీ ఇదైపోతాడు, పార్టీ నడపలేడు అని కుయ్యత్తులో భాగంగా ఇదనగా అది ఎప్పుడు కూడా జరగని పని. ఎందుకంటే ఆంధ్రప్రదేశే కాదు దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడిగా ఈరోజు ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడు పవన్ కళ్యాణ్ అనే నానుడికి నిదర్శనం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వారు ఏ సందేశాన్ని ఇస్తే ఆ సందేశాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు పోవడానికి నేను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా జనసేన పార్టీ తరఫున, అలాగే అభిమానుల తరఫున నేను అందరితో ముక్తకంఠంగా మేమందరం కూడా సమాలోచన చేసి రేపు అన్ని విభాగాల్లో ఏదైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయా నియోజకవర్గాల పరిధిలో, ఆయా మండలాల పరిధిలో ఉన్నటువంటి థియేటర్ల దగ్గర చాలా ఆహ్లాదకరంగా పండగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నాం రేపు. ఎందుకంటే అంతటి మంచి సినిమాను స్వాగతించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు, ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. నమస్కారం. శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 2014 నుంచి సీనియర్ కార్యకర్తగా, అలాగే సీనియర్ లీడర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు, నా వంతు సహాయాలు, ఆర్థిక సహాయాలు ఎన్నో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పార్టీ ఏది చెప్పినా అది చేస్తూ
అలాగే ఈ మధ్య కాలంలో మా వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఈ మధ్యన ఒక 5 రోజులు అవుతుంది అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. నా పేరు కింతాడు సంతోష్. నియోజకవర్గం మొత్తం కూడా తెలుసు. అలాగే ఇప్పుడు ఏదైతే ఓజీ అనే పిక్చర్ రాబోతుందో ఆ సినిమా మీద మాకు ఎల్లనేని పట్టుంది. ఎందుకంటే ఆ సినిమా గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. అలాగే ఒక సినిమా గురించే కాకుండా నేను ఒక కార్మిక సంఘాల అధ్యక్షుడిగా ఆ సినిమా టీం మొత్తానికి ఎంతోమంది కార్మికులు దాని మీద ఆధారపడి ఉంటారు. అలాంటి సినిమాని కొంతమంది రకరకాలుగా మెసేజ్లు చేయడం గట్రా జరుగుతుంది. ఇప్పుడే కాదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వచ్చినా సరే ఇలాగే చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద ఖండిస్తున్నాం. మా జనసేన అధ్యక్షుడు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాకు ఏది ఆదేశిస్తే అది తూచా తప్పకుండా మేము శిరస వహించి ప్రతి కార్యక్రమం బ్లడ్ డొనేషన్ కానీ ఏదైనా సేవా కార్యక్రమం కానీ ఆయన చెప్పిన వెంటనే ఆయన బాటలో నడుస్తున్నాం. నిజంగా ఈ శ్రీకాకుళం నియోజకవర్గం వచ్చేసరికి మెగా అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ ఏదైతే ఈ ఫ్యాన్సీ షో అనేది వేస్తున్నారో ఈరోజు రాత్రి 9:30 గంటలకు ఖచ్చితంగా మనకున్న ఈ 39-40 థియేటర్లు దాదాపు ఉన్నాయి. ఆ థియేటర్లన్నిటికీ కూడా విజయవంతంగా అభిమానులతో పాటు భార్య బిడ్డలతో టోటల్ ఫ్యామిలీ మొత్తం కూడా సినిమా చూస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఎప్పుడో చాలా టైం అయింది ఆయనకి భారీ హిట్. ఖుషి తర్వాత మళ్ళీ ఒక మంచి అంచనాలతో వచ్చిన మ్యూజిక్తో పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఆయన్ని అనుకుంటున్నాం కానీ సినిమాకి వచ్చేసరికి సినిమా అభిమానిగా మేము చూస్తాము. ఆయనకి రాజకీయంకి వచ్చేసరికి రాజకీయంగానే చూస్తాం. ఆయనకి ఎక్కడ ఇవ్వాల్సిన గౌరవం అక్కడ గౌరవం తగ్గకుండా ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మా అభిమాన సంఘాలకు ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా అనేది ప్రతి ఒక్కరు కూడా చూడండి. అలాగే ఆ సినిమా వెనక చాలామంది కార్మికులు, నేను కార్మిక సంఘాల నాయకులుగా చెప్తున్నాను, ఒక వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా చెప్తున్నాను. అలాగే అందులో కూడా ఎంతోమంది కార్మికులు ఆ సినిమా మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు. చాలామంది బ్యాట్ టాకులు తేవడం రకరకాలవన్నీ తెస్తుంటారు. అలాంటివి ఏమి పట్టించుకోకుండా నేరుగా మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఓకేనండి. జై చిరంజీవి. 40 సంవత్సరాల బట్టి ఈ సినిమా ఫీల్డ్లో నాకు అనుభవం ఉంది. ఎన్నో సినిమాలు చూసి చిరంజీవి చూసాం, అలా పవన్ కళ్యాణ్ కూడా కంటిన్యూగా ఈరోజు వరకు చేస్తున్నాం. అలాగే ఈరోజు ఓజీ ఈ 9:30కి రిలీజ్ అవుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటూ ఇలాంటి సినిమాలు ఎన్నో పవన్ కళ్యాణ్ సినిమా చేయాలని, అలాగే ఇలా బ్యాడ్ టాకులు చాలామంది తెస్తున్నారు. ఆ బ్యాడ్ టాకులు తేకుండా చూసుకునే బాధ్యత మన ఫ్యాన్స్ వాళ్ళకు ఉంది. ఎట్ను కొట్టాలి, కొట్టకపోతే ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఇందులో ఇలా ఎక్కువైపోయి ఎన్నో రకాలుగా మనం బ్యాట్ చేయని చూస్తున్నారు. ఆ చూడటం అనేది పద్ధతిగా లేదు. మనం ఎప్పుడైనా రివర్స్ కొడితేనే ఈ సినిమా ఫీల్డ్ అనేది బాగుంటుంది. అందులో మెగా ఫ్యామిలీ అంటే ఎంతోమందికి శత్రువులుగా చూస్తున్నారు ఎక్కువ. ఆ శత్రువులు అనేది మనం తిప్పుకొట్టామంటే ఇలాంటి ఓజీలు ఎన్నో ఇట్టు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.